నమస్కారం అందరికీ. ఈరోజు మా వీడియోలో మన తెలంగాణ రత్నాలలో ఒక్కటైన స్వర్ణగిరి దేవాలయంని మీ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ప్రకృతి ఒడిలో కొండ శిఖరంపై అలంకరించబడిన ఈ దేవాలయం నిజంగా పేరు చెప్పినట్టే స్వర్ణం లాంటి గిరి. స్వర్ణగిరి దేవాలయానికి చేరుతున్న క్షణం నుంచి మన కళ్ళ ముందు కనబడేది అద్భుతమైన గోపురం, బంగారు వెలుగులా మెరుస్తున్న శిల్పకళ మరియు దేవుడి ఆరాధనతో నిండిన పవిత్ర వాతావరణం. అక్కడికి అడుగు పెడితే మనసు లోపలే ఒక ప్రశాంతత, ఒక భక్తి భావం పుడుతుంది. ముఖ్యంగా కొండపై నుంచి కనిపించే ప్రకృతి దృశ్యం అదొక అద్భుతం. అక్కడ నిలబడి సూర్యోదయం లేదా సూర్యాస్తమయం చూడటం నిజంగా మనస్సును మంత్రముగ్ధులను చేస్తుంది. అందుకే మీరు భక్తి, ప్రశాంతత లేదా ఒక్క చిన్న ట్రిప్ ఏదైనా ప్లాన్ చేస్తున్నా స్వర్ణగిరి దేవాలయం తప్పక సందర్శించాల్సిన స్థలం. కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ ఒక్కసారైనా వెళ్ళి ఆ అనుభూతిని స్వయంగా పొందండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక సాధారణ ఆలయం కాదు. భక్తికి కేంద్రం మాత్రమే కాదు, ధ్యానం కోసం మనసును నిశ్చలంగా ఉంచుకోవడానికి, మనలోని ఆత్మను దగ్గరగా అనుభూతి చేసుకోవడానికి ఒక పవిత్ర స్థలం. జల నారాయణ స్వామి కోనేరు విగ్రహం. ఈ ఆలయంలో భక్తులను విశేషంగా ఆకట్టుకునే మరో రూపం జల నారాయణ స్వామి. అనంత శయన రూపం. ఆలయ ప్రాంగణంలోని కోనేరు వాటర్ ట్యాంక్ మధ్యలో ఆదిశేషునిపై పవళించిన అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది. విశేషం, నీటి మధ్యలో కొలువైన ఈ స్వామివారిని చూడటం ఒక ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో విద్యుత్ దీపాల కాంతుల్లో ఈ విగ్రహం మెరిసిపోతూ కనిపిస్తుంది. దేవాలయ ప్రాంగణంలో ఉన్న కళాత్మక విగ్రహాలు, శిల్పాలు మన భారతీయ కళా సంపద గొప్పతనాన్ని గుర్తు చేస్తాయి. ప్రతి మూల కూడా
ఫోటో తీయాలనిపించేంత అందంగా ఉంటుంది. మనేపల్లి కుటుంబం దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో 7 సంవత్సరాల పాటు శ్రమించి ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. 40 అడుగుల హనుమంతుడు ఆలయ మండపంపై 40 అడుగుల ఎత్తైన ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. భారీ గంట. ఇక్కడ సుమారు 107 టన్నుల బరువున్న భారీ కంచు గంటను ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే 2వ అతిపెద్ద గంటగా చెబుతారు. శిల్పకళ పల్లవ, చోళ, చాళుక్య మరియు విజయనగర సామ్రాజ్యాల శిల్పకళా రీతుల కలయికతో ఈ ఆలయాన్ని నిర్మించారు. 180 మెట్లు. భక్తులు ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి 180 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. తెలంగాణ నృత్య స్వర్ణగిరి ఆలయంలో కొలువయున్న స్వామివారు అత్యంత భవ్యంగా, దివ్యంగా కనిపిస్తారు. విగ్రహమెత్తు. గర్భాలయంలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం 12 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రాల్లోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. నల్లశిల. ఈ విగ్రహాన్ని ఏకశిల, కృష్ణశిల, బ్లాక్ గ్రానైట్ తో అత్యంత నైపుణ్యంతో చెక్కారు. తిరుమల శ్రీవారిని తలపించేలా స్వామివారి అలంకరణ ఉంటుంది. మేడం తీసుకున్నారు. ఆవిడైతే ఆవిడ ఇస్తారు. ఆవిడ శ్రీ వీడియోది రౌండ్ వేస్తారట. ఎందుకంటే ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ఆన్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ అండ్ డివోషనల్ వీడియోల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి.